అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారు ఈ రోజు ప్రసంగంలో 69వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ కూడా నమస్సుమాంజలి. మనము గత కొన్ని ఎపిసోడ్స్ గా భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు, అర్థమైందండి. ఏ విధముగా మనిషి పతనమవుతున్నాడు, పతితమవుతున్నాడని అర్జునుడు భగవంతుడిని ప్రశ్నిస్తాడు. అర్జునుడు అంటే ఎవరండి? మనమేనండి. అర్జునుడు అంటూ ఎవరు లేరండి. జ్ఞానార్జన చేసేవాడు. ఎందుకంటే ఇది సూక్ష్మ జ్ఞానము. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక జ్ఞానము అని, సర్వ విద్యలలోకి ఆధ్యాత్మిక జ్ఞానం అని భగవంతుడు కుండబద్దలు కొట్టినట్లుగా 10వ అధ్యాయంలోని 32వ శ్లోకంలో చాలా స్పష్టం చేయడం జరిగింది. అధ్యాత్మ విజ్ఞానం. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకని నేను చాలా వరకు రిపీట్ చేస్తూ ఉన్నాను. అధ్యాత్మ విజ్ఞానం, సర్వ విద్యలలోకి నేను బోధించే విద్య ఆధ్యాత్మిక విద్య. ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడతారో, బుద్ధినేత్రాన్ని తెరుచుకొని సత్య మార్గంలో నడవడానికి ఇష్టపడతారో వారే అర్జునుడండి. జ్ఞానార్జన చేస్తూ పరిపక్వ స్థితికి చేరుకునేవాళ్ళు అనమాట. వాళ్ళకు ఒక లక్ష్యము, ఒక గమ్యం అంటూ ఉంటుంది. జీవితం అంటే కేవలం వండుకోవడం, తినడం, త్రాగడం, పడుకోవడం, డబ్బు సంపాదించుకోవడం, పిల్లల్ని పోషించుకోవడం ఇది కాదండి. ఇప్పటి వరకు ఇది నడిచింది. ఇప్పుడు భగవంతుడు మనకి ఏం చాలా స్పష్టం చేస్తున్నారు అంటే, ఇది కాలచక్రము యొక్క అంతిమ గడియలు. ఈ ఒక్క జన్మ మీరు నా అధీనములోకి రండి. ఈ ఒక్క జన్మనే, నేను ఎన్నో జన్మలు కాలచక్రంలో సత్య, త్రేత, ద్వాపర, కలి అనేక జన్మలలో నేను ఇంటర్ఫియర్ అవ్వలేదు. ఎందుకండి ఇప్పుడు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నాను అంటే, ఇది కాలచక్రములో పరివర్తనాయుగము, కలియుగము యొక్క అంతిమ సమయము, కృతయుగం యొక్క ఆరంభ సమయము, దీనినే సంధి సమయము, సంగమ యుగము అని భగవంతుడు దీన్ని ఏమన్నాడు? సంస్కార పరివర్తన సమయము, ఆత్మని రిపేర్ చేసే యుగము. ఈ రిపేరింగ్ సమయం వచ్చినప్పుడు ఇంకా నేను పతితంగానే అవుతాను అంటే మన గొయ్యి మనము తవ్వుకున్నట్టు అనమాట. అందులో మనమే పడతాము, ఇంకెవరు పడరండి. 3వ అధ్యాయంలోని 36వ శ్లోకం నుండి మనం ప్రారంభించుకున్నాం. అర్జునుడు ఎటువంటి ప్రశ్న వేస్తున్నాడు? మనుషులు ఎందుకు పతిత పనులు చేస్తున్నారు? నీచ, నికృష్ట, భ్రష్ట, దుష్ట ఇటువంటి కర్మలు ఎందుకు జరుగుతున్నాయి? ఒకవైపున భగవంతుడు కావాలంటారు, మరొక వైపున ఇటువంటి కర్మలకి భగవంతుడి యొక్క సహాయాన్ని అర్థిస్తున్నారు. ఇప్పుడు చూడండి, స్మగ్లింగ్, బ్లాక్ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఏమంటారు? నాకు ఇప్పుడు 100 కోట్లు వచ్చినట్లయితే అందులో 10 కోట్లు నీ హుండీలో వేస్తాను అంటే భగవంతుడు కూడా లంచము తీసుకుంటాడంటారా? మన యొక్క దుష్ట కర్మలలో, భ్రష్ట కర్మలలో, నీచ నికృష్ట కర్మలలో, ఘోరాతి ఘోరమైన నీచాతి నీచమైన పాపకర్మలు చేస్తున్న వారు భగవంతుడికి ఏం చెప్తున్నారంటే, మేము ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తున్నాము, ఇందులో 1000 కోట్లు మాకు వచ్చినట్లయితే 10 కోట్లు 100 కోట్లు పెట్టి నీ గుడి కట్టిస్తాము, నువ్వు మాకు ఈ విషయంలో మాకు సహాయం చెయ్యి. ఎవరు కూడా సంస్కార పరివర్తన చేసుకోవాలి అనే ఒక్క ఆలోచన కూడా లేదండి. అందులో మొట్టమొదటి వికారం ఏం చెప్పాడు? కామము అని చెప్పాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. దానికి తోడ్పాటు ఫస్ట్ గా మనకి ఏం సాయం చేస్తుంది? ఇంద్రియాలు అన్న. ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇవి ఇంద్రియ విషయాలతో సంయోగము చెందినప్పుడు ఏమవుతుందండి? ఈ భౌతిక శరీరము బాహ్య ప్రపంచములోకి సంబంధాలలోకి వస్తుంది. కేవలము ఇంద్రియాలు లేవనుకోండి, ఇంద్రియాలు లేకపోతే, ఇంద్రియాల యొక్క ఆ కర్తవ్యం అనేది లేకపోయినట్లయితే శరీరము జడము, అది శవముతో సమానము. శరీరాన్ని యాక్టివేట్ చేయడానికి ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, స్థూల ఇంద్రియాలు వచ్చాయి. కానీ అవి చేసే కర్తవ్యాలు సూక్ష్మము.
అర్థమైందండి. అందువలన మనం ఏం చేయమంటున్నాడు, ఇంద్రియాలని నీవు కంట్రోల్ చేసుకో. ఇంద్రియాలు నీ జీవితాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. ఎవరైతే తమ యొక్క జీవితాన్ని చాలా ఉన్నతంగా తయారు చేసుకోవాలి, ఆధ్యాత్మిక జగత్తులో నేను చాలా టాప్ లోకి వెళ్ళాలి, భగవంతుని యొక్క మార్గము మించిన విధానం ఇంకొకటి లేదు ప్రపంచంలో, అటువంటి మార్గాన్ని నేను అనుసరించాలి అన్నప్పుడు ఇంద్రియాలు మనకి విఘ్నకారకులు, ఇంద్రియాలు పరమ శత్రువులుగా పనిచేస్తున్నాయి. అందువలన ఇంద్రియాలని నీవు అదుపు చేసుకోవాలి. ఇలాగ మన ఎన్ని శ్లోకాలంటే భగవద్గీతలో సుమారు 50-60 శ్లోకాల్లో మనం చాలా వరకు ఒక 35-40 శ్లోకాల వరకు నేను ప్రస్తావించడం జరిగింది. భగవద్గీతలో చెప్తున్నాడు కదా, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకుంటే నీ జీవితం. ఇప్పుడు 3వ అధ్యాయంలోని మనం ఏ శ్లోకం చర్చించుకుంటున్నామండి? 42వ శ్లోకమా, 41వ శ్లోకమా? 42వ శ్లోకం. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి. ఏమండి? 3:42లో ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధి పరతస్తు సహా. ఎందుకు చెప్తున్నాడు? ఈ విశ్లేషణ అవసరమా? ఈ విశ్లేషణ భగవంతుడు ఎందుకు చేస్తున్నాడు? కేవలం నీ ఇంద్రియాలు నీ శత్రువులయ్యా, ఇంద్రియాలను అదుపాజ్యంలో పెట్టుకో, బుద్ధినేత్రాన్ని తెరుచుకో, మనసుని అదుపాజ్యంలో పెట్టుకొని చెప్పొచ్చు కదా. ఇంత డీటెయిల్డ్ విశ్లేషణ ఎందుకు ఇస్తున్నాడు అంటే, కాస్త అర్థం చేసుకుని దీనికంటే మించిన సత్యమైనటువంటి జ్ఞానం ఇంకెక్కడ దొరకదు, ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు. ఎన్ని వేల ప్రసంగాలు వినలేదు, ప్రవచనాలు వినలేదు నేను. ఎంతమంది ఎన్ని విధాలుగా నేను భక్తి మార్గంలో తిరుగుతూ ఉన్నాను. కానీ నా జీవితంలో పతిత సంస్కారాలు తొలగి పావన సంస్కారాలు వచ్చాయా, పవిత్ర సంస్కారాలు వచ్చాయా? ఇంకా రోజు రోజుకి మనిషి పతనమవుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇంద్రియాలు మనకేం చేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి, కళ్ళు. కళ్ళు అనేది జ్ఞానేంద్రియము. ఒక చిత్రాన్ని చూపిస్తోంది. అర్థమైందండి? అంటే ఏంటి? శరీరాన్ని బాహ్య ప్రపంచంతో కనెక్ట్ చేసి, శరీరాన్ని యాక్టివేట్ చేసి మన చేత కర్మలు చేయిస్తుంది. అది భ్రష్ట కర్మలు కావచ్చు, లేక శ్రేష్ఠ కర్మలు కూడా కావచ్చు, ఏదైనా కావచ్చు, మన ఇష్టమే. ఇప్పుడు ఇంద్రియాల కంటే మనసు శ్రేష్టమని ఎందుకు అంటున్నాడు? ఇంద్రియాల కంటే మనసు శ్రేష్టం అంట. ఇంద్రియాలు చేసే పని ఏంటి, మనసు చేసే పని ఏంటి మనం తెలుసుకుంటే అయిపోయింది కదా. ఇంద్రియాలు ఏం చేస్తుందంటే, ఇంద్రియాలు ఇంద్రియ విషయాలతో సంయోగము చెందుతాయి. మనం చెప్పుకున్నాం చాలా డీటెయిల్డ్గా, ఒక ఎపిసోడ్లో చాలా డీటెయిల్డ్గా. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంద్ర విషయాలు. కళ్ళు, కళ్ళు ఏం చేస్తుంది? చిత్రాన్ని చూపిస్తుంది. చెవులు ఏంటంటే సౌండ్ని వినిపిస్తుంది, మ్యూజిక్ని వినిపిస్తుంది. నాలుక ఏం చేస్తుంది? టేస్ట్. గులాబ్ జాము దొరికింది, ఇంకా తినాలి. రసగుల్లా, ఇంకా తినాలి. అదేవిధంగా చర్మము, స్త్రీ శరీరాన్ని తాకాలి, కామ వికారము. శబ్ద స్పర్శ రూప రసగద, అది వాసనలు, ఈ ముక్కు. ఇప్పుడు మనసు ఏం చేస్తుంది అంటే, ఇది కేవలము ఇంద్రియాలు అంతవరకేనండి. సంయోగము జరగడం వరకే, సంయోగం జరగటం వరకే. తర్వాత ఇప్పుడు ఒక ఒక రూపాన్ని మనం చూస్తాము, ఒక చిత్రాన్ని చూస్తాము, ఒక సినిమా పోస్టర్ని చూస్తాము. ఆ సినిమాకి వెళ్ళాలి అన్న కోరిక ఇంద్రియాల ద్వారా జనించదండి. దానికోసం మనసు ఇచ్చాడు. మనసులో ఒక్కసారి ఇంకా స్టార్ట్ అవుతుందన్నమాట. సంకల్పాల కర్మాగారం కదా, ఆలోచనల కర్మాగారం. అది ఆ విధంగా నడుస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ సినిమాకి నేను వెళ్ళాలి, అర్థమైందండి. అదేవిధంగా చెవులు, ఆ వినికిడి, ఆ శబ్దము, శబ్దం అన్నాడు, శబ్ద స్పర్శ రూపరసగంధ, శబ్దము. ఈ మ్యూజిక్ చాలా బాగుంది, ఈ మ్యూజిక్ నేను వినాలి. కర్ణాటిక్ మ్యూజిక్ కావచ్చు, రాక్ అండ్ రోల్ మ్యూజిక్ కావచ్చు, చెత్త మ్యూజిక్ కూడా కావచ్చు. అదేవిధంగా ఇంద్రియాలు ఈ విధంగా చూపించడం వరకే. ఈ శరీరాన్ని బాహ్య ప్రపంచంలో కనెక్ట్ చేసి చూపిస్తుంది అనమాట. ఈ అద్భుతమైనటువంటి రంగురంగుల ప్రపంచాన్ని చూపిస్తుంది, శబ్ద స్పర్శ రూపరసగంధ. ఇప్పుడు ఈ మనసు యొక్క ఏంటంటే, వెంటనే కోరిక వస్తుంది, కామనలు, కోరికలు. ఇది పొందాలి,
ఇది పొందాలి అనేటువంటి కోరిక మనసు లేకపోతే కేవలం చూస్తాం అంతే, ఏం చెయ్యం మనం, ఇంకా నో యాక్టివిటీ, నో ఫర్దర్ ప్రోగ్రెస్. అందువల్ల మనసు ఏం చేస్తోంది మనకి, అది శ్రేష్ట లేక భ్రష్ట కర్మ. ఈ శరీరము మనసు చేసే కోరిక ద్వారా ప్రతిస్పందిస్తోంది. ఉదాహరణకండి, మీరు రోడ్డు మీద కారు నడుపుకుంటూ వెళ్తున్నారు, ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది రోడ్డు మధ్యలో, ఏదో లారీను ఏదో ఈ ఆటోను గుద్దుకుంది, చాలా డేంజరస్ గా సిచ్యువేషన్ ఉంది. అది ఏం చేసింది, ఇంద్రియాలు చూసింది, మనసు వెంటనే ఏం చేస్తుంది, ఇంకేదో వేస్తుంది, ఈ యొక్క నీ కారుని పక్కకు తప్పుకో, వెంటనే ఇగో ఇక్కడ రోడ్డు బ్లాక్ అయిపోయింది, లేకపోతే కారుని ఆపు, లేకపోతే ఇంకొక రోడ్లోంచి సైడ్లోంచి లేన్లోంచి వెళ్ళిపో. దాని ప్రకారంగా శరీరం యాక్టివేట్ అవుతుంది. చూసారా మనసు ఏం చేస్తుందంటే, మనసు దానికి ఏం చేస్తుంది, శరీరాన్ని ప్రతిస్పందించే స్థితిలోకి తీసుకుని వస్తుంది. ఇప్పుడు ఇది వరకు ఇది ఇది అనుకుంటే మనసు మనసు యొక్క ఫంక్షన్ అర్థమైంది కదా. సో మనసు కోరికలను జనరేట్ చేస్తుంది కాబట్టి ఇంద్రియాలు కేవలం ఊరికనే మనకు కనెక్ట్ చేస్తుంది, అంటే కనెక్ట్ చేస్తోంది, ఇంకేమి చెయ్యదు. కాబట్టి ఇంద్రియాల కంటే మనసు శ్రేష్టం. అర్థమైందండి. ఇప్పుడు మనసు కంటే బుద్ధి శ్రేష్టం ఎలా అయింది ఆలోచించండి ఒక్కసారి. మనసు శ్రేష్టం అనుకున్నాం కదా, మనసు కంటే బుద్ధి శ్రేష్టం అనుకున్నాం. మనసు రకరకాల కోరికలు జనరేట్ చేస్తూ ఉంటుందండి. మైండ్ ఇస్ ఏ ఫ్యాక్టరీ ఆఫ్ థాట్స్ అంటారు, సంకల్పాల కర్మాగారం అంటారు. మనం ఇదివరకు చర్చించుకున్నాము, 24 గంటల్లో సుమారు ఒక 50,000 సంకల్పాలు చేస్తుంది. అందులో మంచి సంకల్పాలు, చెడు సంకల్పాలు, అవసరమైన సంకల్పాలు, అనవసరమైన సంకల్పాలు, పాజిటివ్, నెగిటివ్, నెసెసరీ అండ్ అన్నెసెసరీ ఆర్ వేస్ట్ థాట్స్, ఇవన్నీ చేస్తాం. ఇప్పుడు ఏది కరెక్ట్, ఏది కరెక్ట్ కాదనేది ఎలా ఉంటుందండి. ఇప్పుడు ఒక సినిమా పోస్టర్, ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుంటే సినిమా పోస్టర్ చూసాం. సినిమాకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ బుద్ధి రోల్ ఏంటి, ఈ సినిమా నిన్ను భ్రష్టు పట్టిస్తుంది, ఇది వెళ్ళకూడదు, ఇది కామ వికారాన్ని నీలో రేకెత్తిస్తుంది, నీ యొక్క ఆత్మ ఇప్పటికే కుళ్ళిపోయింది, ఇంకా కుళ్ళబెట్టుకోకు, నువ్వు ఈ సినిమా చూడకూడదు అని బుద్ధి చెప్తుంది. బుద్ధి అనేది ఫిల్టరేషన్ అన్నమాట, పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, పవర్ ఆఫ్ జడ్జిమెంట్, నిర్ణయ శక్తి, ఏం చెప్పారు ఇంకేంటంటే పరిశీలనా శక్తి, విచక్షణ అంటారు చూసారా, ఏది మంచి ఏది చెడు, దానికోసం బుద్ధిని ఇచ్చాడు. అర్థమైందండి. అందువలన ఈ బుద్ధి అనేది ఏంటి, ఆ విచక్షణ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫాస్టింగ్ లో ఉన్నారు, భక్తి మార్గంలో చాలా మంది ఫాస్టింగ్ చేస్తారు. సోమవారం వస్తే శివుడి ఫాస్టింగ్, కార్తీక మాసం వస్తే రోజు ఫాస్టింగ్ చేస్తారు, శివరాత్రి వస్తే ఫాస్టింగ్ జాగరణ చేస్తారు. మీరు ఫాస్టింగ్ లో ఉండగా మీకు ఏదో మంచి పదార్థం కనబడుతుంది, ఇంద్రియం ఏం చూపిస్తోంది, మీకు నాలికకి ఏం చూపిస్తోంది, ఎదురుగుండా మంచి చాట్ చూపిస్తుంది, చాట్ అంటారో లేకపోతే పానీపూరియో, ఇవన్నీ ఇటువంటి చాలా అట్రాక్టివ్ కనబడుతోంది. ఇప్పుడు మనసు ఏమంటుంది, కావాలేదు ఏముంది, ఒక పానీపూరి తింటే ఏమన్నా అయిపోతుందా, పొద్దు నుంచి ఫాస్టింగ్ లోనే ఉన్నాం కదా. కానీ అక్కడ బుద్ధి ఇంటర్ఫేర్ అవుతుంది, నాయనా నీ వ్రతం పాడైపోతుంది, నీవు అనుకున్న లక్ష్యం ఏదైతే అనుకుంటున్నావో భక్తి మార్గం ప్రకారంగా పుణ్యం వస్తుంది అనుకుంటున్నావో ఆ పుణ్యము నీకు రాకుండా పోతుంది, ఆగు, ఒక్క సాయంకాలం వరకు ఆగు, మళ్ళీ రాత్రికి నువ్వు తిందువు గాని అని బుద్ధి మీకు అక్కడ మీకు గైడెన్స్ ఇస్తుంది అన్నమాట. ఇలాగ మీరు ఎన్నో ఎగ్జాంపుల్స్ మీరు తీసుకోవచ్చండి. రోడ్డు మీద వెళ్తుంటే ఒక పర్సు దొరికింది మీకు, అందులో పర్సులో బాగా ఉంది, ఒక 5,000 10,000 డబ్బు ఉంది. వెంటనే మనసు ఏం చెప్తోంది, అదృష్టమో ఎవరు ముఖం చూసి వచ్చాను, నాకు ఈ డబ్బు భగవంతుడు ఇచ్చాడు, చక్కగా ఏ పని పాటు లేకుండా నాకు 10,000 రూపాయలు గిఫ్ట్ కింద ఇచ్చాడు భగవంతుడు అనుకుంటుంది. కానీ బుద్ధి ఏం చెప్తుంది, నువ్వు ఇది నీది కాదు, ఎవరో పారేసుకున్నవాడు ఏడుస్తున్నాడు, వాడు పాపం వాడు ఎటువంటి స్థితిలో ఉన్నాడో నీకు తెలియదు, ఇది దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి చేర్చే, చరిత్ర పాడైపోతుంది, ఇవన్నీ చెప్తుంది. అర్థమైందండి. ఈ విధంగా మనసు బుద్ధి ఎందుకు ఇచ్చాడు, అందుకనే బుద్ధి శ్రేష్టం అన్నాడు. ఎందుకు శ్రేష్టము, అన్న పారాయణ శ్రవణం దానివల్ల అర్థం కాదండి. శరీరము కంటే స్థూల శరీరము కంటే ఇంద్రియాలు శ్రేష్టము, ఇంద్రియాల కంటే మనసు శ్రేష్టము. అర్థమైందండి.
మనసు శ్రేష్టము 3 విషయాలని మనకు ఫోకస్ చేయిస్తుందండి బుద్ధి. గుర్తుపెట్టుకోండి. బుద్ధి అంటే బుద్ధిమంతులు అండి మనుషులు అని అనుకోవడం కాదు. బుద్ధి మనకి ఏం చెప్తుందంటే ఒకటి తర్కం అండి. లాజిక్ ని మనకి ప్రతిపాదిస్తోంది. ఇల్లాజికల్ గా మనం జీవించేస్తున్నాం. ఎందుకంటే బుద్ధి నేత్రాన్ని తెరుచుకోలేదు కాబట్టి మన జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఒక దగ్గర ఒకటి కరెక్ట్ అంటున్నాం, ఇంకో దగ్గర అది కరెక్ట్ అంటున్నాం, ఇది కరెక్ట్ అంటున్నాం, నేను చేసిందే కరెక్ట్ అంటున్నాం. అసలు మంచి చెడు మధ్యటువంటి డిస్క్రిమినేషన్ అనేది మనం చేసుకోలేకపోతున్నాం. అందుకని లాజికల్ థింకింగ్ అనమాట. బుద్ధి అనేది మీకు లాజిక్ లోకి తీసుకొస్తుంది. అదే హేతుబద్ధంగా అనమాట. రెండవది పరిశీలన లేక విచక్షణ. అర్థమైంది? రెండవది ఏంటంటే విచక్షణ, డిస్క్రిమినేషన్. తర్వాత మూడవది నిర్ణయం. ఈ విధంగా మీరు ఫాలో అయ్యారనుకోండి మీ బుద్ధి కరెక్ట్ గా పనిచేస్తుంది. అర్థమైందండి? సో ఈ విధంగా బుద్ధి శ్రేష్టం ఎందుకు అంటున్నామంటే బుద్ధి మనస్సు చేసేటువంటి కోరికలలో ఏ కోరిక ఆత్మని భ్రష్టు పట్టిస్తుంది, ఏ కోరిక ఆత్మని ఉన్నతంగా తయారు చేస్తుంది. ఇప్పటికే ఆత్మ తామసికంగా అయిపోయింది కాబట్టి అది మనకేం చేస్తుంది, ఇదిగో ఇది చేయకూడదు, ఈ పని చేయకూడదు, ఈ విధంగా మనకి శ్రేష్ట మార్గంలోకి తీసుకొని వెళ్ళాలి. ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నతంగా మనం వెళ్ళాలి అంటే మనకేం చేస్తుందండి బుద్ధి అనేది మనకి. అందుకని బుద్ధి అనేది చాలా ముఖ్యం అండి. ఆధ్యాత్మిక జగత్తులో ఏదైనా మీకు కొంచెం సాధించాలి అంటే మీ బుద్ధి అనేది త్రినేత్రాన్ని చూసుకోవాలి. దానికోసం ఏం కావాలి, మీకు ఆధ్యాత్మిక జ్ఞానం కావాలి. ఎందుకంటే బుద్ధి సూక్ష్మము. కళ్ళు కనబడతాయి, చెవులు కనబడతాయి, ఇంద్రియాలు కనబడతాయి, కర్మేంద్రియాలు కూడా వాక్ పాణి పాద అన్ని కనబడతాయి. కానీ బుద్ధి మనసు బుద్ధి కనబడదు. మనసు బుద్ధి దానికి అనుగుణంగా మన సంస్కారాలన్నీ ఏర్పడతాయి. అర్థమైంది కదా? ఇప్పుడు ఇప్పుడు అన్నిటికంటే అన్ని అసలు బుద్ధి కూడా పనిచేయాలంటే ఏం చేయాలి? ఈరోజు బుద్ధి పనిచేయట్లేదు. ఎందుకు పనిచేయట్లేదు? బుద్ధి ఉన్నప్పటికీ కూడా బుద్ధి పనిచేయట్లేదు కదా. ఎందువల్ల పనిచేయట్లేదు? ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకు పనిచేయట్లేదు అంటే బుద్ధి యొక్క యజమానిని మనం మర్చిపోయాం. ఈ యొక్క స్థూల శరీరము, అదేవిధంగా ఇంద్రియాలు, అదేవిధంగా సూక్ష్మ శక్తులైనటువంటి మనసు మరియు బుద్ధి, ఇవన్నీ కూడా దీని యొక్క యజమాని ఎవరండి? దీని యొక్క యజమాని ఆత్మ. అందుకని మనం ఇదివరకు కూడా డీటెయిల్ గా చర్చించుకున్నాము. 23 స్వతంత్ర వ్యవస్థలకి అధిపతి, అధినేత, యజమాని ఆత్మ. స్థూల 5 తత్వాలతో కూడుకున్న స్థూల శరీరము, 5 జ్ఞానేంద్రియాలు, 5 పంచేంద్రియాలు, 5 ఇంద్రియ విషయాలు, సెన్సరీ ఆబ్జెక్ట్స్, 20 అయిపోయింది కదా. మనసు బుద్ధి సంస్కారాలు ఆత్మ. ఇప్పుడు ఆత్మ ఎప్పుడు కూడా ఆత్మజ్ఞానం ఉందనుకోండి, ఆత్మజ్ఞానికి చాలా స్పష్టత ఉంటుందన్నమాట. బుద్ధిని కంట్రోల్లో పెట్టుకుంటాడు, మనసుని కంట్రోల్లో పెట్టుకుంటాడు. ఎటువంటి చెయ్యాలి అంటే అల్టిమేట్గా ఒక లక్ష్యం అంటూ ఏముంటుంది? ఇప్పుడు భగవంతుడు చెప్పినటువంటి మాటలకు మించినటువంటి ఇంకొక వేరే విషయాలు నాకు అవసరము లేదు. నేను చేసే ప్రతి కర్మ కర్మ యోగముగా అవ్వాలి. ప్రతి చేసే మాట్లాడే ప్రతి మాట నా యొక్క ఆత్మని శుద్ధి చేసే విధంగా ఉండాలి. దానికి మూలము మనసు ద్వారా ఉత్పన్నమయ్యేటువంటి సంకల్పాలు. అందుకనే మనస వాచ కర్మణ అంటారు చూసారా, త్రికరణ శుద్ధి అంటారు. మీకు ఒక అద్భుతమైన ఒక చిత్రాన్ని చూపిస్తాను మీకు. ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఆత్మ, చివరికి ఆత్మని అన్నిటికంటే శ్రేష్టమైనది అని మీకు తెలియజేసేటువంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని మీకు తీసుకొచ్చానండి. ఒక్కసారి గమనించండి. ఇదండి. మీకు ఇది రావట్లేదు కదా, ఉండండి. మీకు దీంట్లోంచి వెళ్ళాలి, షేర్ స్క్రీన్ నుంచి వెళ్తే కానీ మీకు రాదు. కరెక్ట్. ఇప్పుడు వస్తుంది. Unable to connect, check to make sure you are connected to a stable network. ఓకే, ఇప్పుడు చూద్దాం వచ్చిందే వస్తుంది లేదు చూద్దాం. వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదు. ఇప్పుడు వస్తే వచ్చినట్టు, లేకపోతే లేనట్టు. ఎందుకంటే కొన్ని టెక్నాలజికల్ గా కూడా మనం అంత నాలెడ్జ్ కాదు. ఇది అండి, కనబడుతుంది కదా. ఇదన్నమాట. శరీరం అనేది ఏంటి? శరీరం అనేది రథము. ఆత్మ అనేది ఏంటి? రథ సారథి. ఆత్మ రథ సారథి. తర్వాత ఏంటంటే ఇంకా ఏంటి? ఆత్మ రథ సారథి. ఇంద్రియాలన్నీ కూడా గుర్రాలు అన్నమాట.
అర్థమైందండి. సో ఆ విధంగా ఆత్మజ్ఞానం ఉన్నట్లయితే ఆ కళ్యాణ్ణి పట్టుకొని మన ఇంద్రియాలన్నీ మన కంట్రోల్లో ఉండి నేను ఏది నా కళ్ళ ద్వారా నేను ఏది చూడాలి అదే చూస్తాను. ఎప్పుడు ఈ కంట్రోల్ సిస్టమ్ మన చేతిలో ఉన్నప్పుడు నేను ఏది వినాలి అదే వింటాను, ఏది మాట్లాడాలి అదే మాట్లాడతాను, ఎక్కడికి వెళ్ళాలి నా కాళ్ళని తీసుకుని కాళ్ళ ద్వారా ఎక్కడికి వెళ్ళాలి అక్కడికే వెళతాను, చేతుల ద్వారా ఏ పని చేయాలి ఆ పని చేస్తాను. మన కర్మేంద్రియాలు కదా, వాక్ పాణి పాద. వాక్ అంటే ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు. అర్థమైందండి. సో ఈ ఇంద్రియాలన్నీ గుర్రాలనుకున్నట్లయితే ఈ విధముగా ఆత్మ అనేది ఆ యొక్క రథం యొక్క సారథి అంటే కళ్ళెం పట్టుకొని వీటిని ఈ విధంగా నడిపిస్తుంది. అర్థమైందండి. సారథి అంటే ఏం చేస్తాడు, సారథి ఏం చేస్తాడు, సారథి ఎలా నడిపిస్తే ఆ గుర్రం అక్కడికి పరిగెడతా ఉంది. ఈ రోజున ఈ కంట్రోల్ మనకి తప్పడం వలన మనకి ఏమవుతుందంటే మనం మామూలుగా చదువుకుంటున్నాం అంతే. ఇంద్రియాణి పరాణ్య ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. అది ఆత్మ అన్నిటికంటే శ్రేష్టం. ఏ విధంగా శ్రేష్టం ఇందులో ఇచ్చి చూసి తర్వాత మరొక్క శ్లోకం కూడా మీకు చెప్తే ఈ 3వ అధ్యాయంలోని శ్లోకాలన్నీ పూర్తయిపోతాయి. 8 శ్లోకాలండి, గుర్తుపెట్టి. 3:36 నుండి 3:43 వరకు మనం 3:42 వరకు చర్చించుకున్నాము. ఇప్పుడు 3:43 కూడా చెప్తాను. మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది కాబట్టి ఈ శ్లోకం కూడా మనం పూర్తి చేసుకుంటే మనకి చాలా క్లియర్గా ఏంటి ఎందుకు ఏం చెప్తున్నాడు. కామ వికారాన్ని నీవు నిర్మూలించు, ఆ వికారాన్ని నీవు ఆ విధంగా నీవు దాన్ని ఏం చేయాలి, వినాశనము చెయ్యి. అది ఒక బలమైన శత్రువు, దాన్ని ధ్వంసము చెయ్యి, ఆ విధంగా అంటున్నాడు. ఇప్పుడు ఇంద్రియాణి బాణ్యావు చెప్పాను కదా. స్థూల శరీరము కంటేను ఇంద్రియములు బలీయములు, సూక్ష్మములు శ్రేష్టములు అని పేర్కొందరు. ఇంద్రియముల కంటేను మనస్సు, దానికంటేను బుద్ధి శ్రేష్టమైనది, ఆ బుద్ధి కంటేను అత్యంత శ్రేష్టమైనది సూక్ష్మమైనది ఆత్మ. ఇప్పుడు 3వ అధ్యాయంలోని 43 ఏం చేయమంటున్నాడు, కామ వికారం గురించి చెప్పాడు. స్టార్టింగ్ నుంచి కామ వికారాలని ఆ విధంగా ఇంద్రియాల ద్వారా ఆ విధంగా మనస్సులోని కోరికలు ఉత్పన్నమయ్యి బుద్ధిని అనగదొక్కి ఆత్మజ్ఞానం లేకపోవడం వలన ఈ విధంగా కామ వికారం వికటాటహాసంగా ఇప్పటికే ఆత్మ పతితమైపోయిందన్న జ్ఞానాన్ని మనకు తెలియదు కాబట్టి బ్రహ్మాండాన్ని జీవితం జీవిస్తున్నావు అన్నటువంటి ఒక ఊహాచి లోకంలో మనం ప్రయాణం చేసుకుంటూ మనం ఏం చేస్తున్నామంటే మన జీవితాన్ని మనమే భ్రష్టు పట్టించు. అందుకని ఏం చేయాలి ఇప్పుడు మనం? యుద్ధం అంటే ఏంటి? యుద్ధం అంటే ఏదో కురుక్షేత్ర యుద్ధ మైదానంలో అక్కడ కౌరవులు పాండవుల మీద యుద్ధం కాదండి, స్థూల యుద్ధం కాదు, హింసాత్మక యుద్ధం కాదు. దానికి భగవద్గీత భగవాను వాచలో మీకు బలమైనటువంటి సాక్ష్యాధారాలు మీకు దొరకవు. ఇప్పుడు ఒకసారి గమనించండి. ఇప్పుడు ఈ యొక్క శ్లోకం చెప్తే అమ్మమ్మ యుద్ధం అంటే ఇదా అన్న ఆ సత్యాన్ని, నిగూఢ సత్యాన్ని మీరు గ్రహించగలుగుతారు. 3వ అధ్యాయంలోని 43వ శ్లోకం చాలా సింపుల్ గా చెప్పేస్తాను. దాంతో తదుపరి మనం ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ పతిత పావనుడు ఏ విధంగా మంచి పతితం అవుతున్నాడు అనేది మళ్ళీ మనం పరిశీలిద్దాం. ఏవం బుద్ధి పరం బుద్ధ్వా సంస్తభ్య ఆత్మానమాత్మనా జై శత్రుం మహాబాహో కామరూపం దురాసదం అన్నాడు. అర్థమైందండి. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా, బుద్ధి కంటే పరం అంటే ఆత్మ శ్రేష్టమైనది అన్నది. బుద్ధ్వా అంటే గ్రహించు. ఏవం బుద్ధి పరం బుద్ధ్వా సంస్తభ్య ఆత్మానం ఆత్మాన. అక్కడ మనసు బుద్ధి, ఆత్మాన పదం మనసు బుద్ధికి వాడాడు. ఎందుకంటే ఆత్మ సూక్ష్మము, ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులు మనసు బుద్ధి సంస్కారాలు. నీ యొక్క బుద్ధిని తెరుచుకొని, ఇప్పుడు ఆత్మ ఏం చెప్తుంది, బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని మనసుని వశపరుచుకో. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. ఏవం బుద్ధి పరం బుద్ధ్వా సంస్తభ్య ఆత్మానం ఆత్మాన. 2 సార్లు ఆత్మ వచ్చిందిగా, అంటే బుద్ధి ద్వారా బుద్ధి నేత్రాన్ని జాగృతి చేసుకొని మనసుని సమూలంగా వశపరుచుకోనాయనా. వశపరుచుకుని ఏం చెప్తున్నాడు, ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్య ఆత్మానం ఆత్మన జహి శత్రుం మహాబాహో అమరూపం దురాసదం అన్నాడు. జహి శత్రుం, నీకు పరమ శత్రువు ఈ కామ వికారం. ఇప్పుడు ఈ టైంలో మీరు దానిని తోడు పెట్టుకొని మీ జీవితాన్ని సాగించటం అనేది ఎట్టి పరిస్థితిలోనూ ఇది మీరు చేస్తున్నటువంటి చర్య సమర్థనీయము కాదు. ఆత్మని సంస్కరించుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్క శరీరము ద్వారానే మీరు సంస్కార పరివర్తన చేసుకోకపోయినట్లయితే
ఈ ఒక్క జన్మ, ఈ ఆఖరి శ్వాస ఉన్నంత వరకే మీరు ఏదైతే అద్భుతమైన జీవితాన్ని అనుభవం చేస్తున్నారని భావిస్తున్నారో అటువంటి ఆ భావన కేవలము ఈ ఆఖరి శ్వాస వరకే ఉంటుంది. తదుపరి మీ ప్రయాణము చాలా ఘోరాతి ఘోరమైన ప్రయాణముగా ఉండబోతోంది. కాబట్టి ఈ కామ వికారాన్ని మీరు, ఆ దుర్జయమైనటువంటి శత్రువుని, మీరు దానిని ఆ విధంగా ఆ శత్రువు మీద యుద్ధము చేసి విజయం పొందండి. అంటే కామ వికారాన్ని సమూలముగా నిర్మూలించండి అని అంటున్నారు. ఎంత బాగా చెప్పాడు. ఒకసారి గీతలో ఉన్న పుస్తకంలో ఏం మీనింగ్ ఇచ్చాడో చూద్దామండి. దాంతో ఈ ఎపిసోడ్ నేను మనము ఈ చర్చను మనం ముగించుకొని తర్వాత మరొక అంశాన్ని మనం వెళదాము. ఏమన్నట్టు, ఈ విధముగా ఇప్పుడు 36 నుండి 43 వరకు మీరు చదువుకోండి. మీ దగ్గర గీతా పుస్తకం ఉంటే 36 నుండి 43, ఎందుకంటే మన చర్చ తర్వాత మీరు చదువుకున్నారనుకోండి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. ఇప్పటి వరకు మనం పఠన పారాయణ శ్రవణ ప్రచారం అనుకున్నాం కాదు, ప్రచారం చేయవలసిన అవసరమే లేదు. ఈ గురించి మీకు ఎంతవరకు అప్లై చేసుకున్నారు, అప్లై చేసుకుని ఒక దారిలో పడ్డ తర్వాత మీరు ప్రచారం చేయండి. బ్రహ్మకుమారులు అదే పనిచేస్తున్నారు. వాళ్ళకి అద్భుతమైన క్లారిటీ ఉన్నది. ఆ క్లారిటీతో వాళ్ళు అనుభవం చేస్తున్నారు. వాళ్ళు ఒక పురుషార్థం చేసుకుంటున్నారు. భగవంతుని యొక్క ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క ఆయన చెప్పినటువంటి విధానములో నడుస్తూ జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకునే పంధాలో ఒక ప్రయాణం చేస్తున్నారు. ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. ఆ విధంగా ఏమి చేయకుండా, మనమే చేయకుండా ఇతరులకు ఏ విధంగా చెప్పగలుగుతాం అది శ్రేష్టమని చెప్పి అర్థం చేసుకుంటాం. ఈ విధముగా బుద్ధి కంటేను ఆత్మ పరమైనదని, అనగా సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకొని, ఏమంటే ఈ విధముగా బుద్ధి కంటేను ఆత్మ పరమైనది అంటే ఆత్మ కంటే గొప్పది ఇంకేం లేదనమాట. ఆత్మ అంటే యజమాని, శరీరం యజమాని, ఆత్మ అవినాశి. అనగా సూక్ష్మము, చూడండి, ఆత్మ సూక్ష్మము, బలీయము, మిక్కిలి శ్రేష్టము అయినదని తెలుసుకొని, ఓ మహాబాహో, అక్కడ అర్జునుడిని మహాబాహో ఎందుకన్నాడు? ఇక ఆత్మజ్ఞానం మొత్తం ఇచ్చాను కదా, శక్తులన్నీ ఇచ్చాను కదా, జ్ఞానం అంతా తెలియజేస్తున్నాను కదా, నువ్వు ఆత్మవి శరీరం నీదని చెప్తున్నాను కదా, అందుకని ఆ శక్తిని అంతా తోడు పెట్టుకొని, ఓ మహాబాహు, బుద్ధి ద్వారా మనసును వశపరుచుకొని, బుద్ధి ద్వారా మనసుని వశపరుచుకొని దుర్జయ శత్రువైన కామమును నిర్మూలింపుము అన్నాడు. అర్థమైంది కదండి? చక్కగా మన జీవితం తయారు చేసుకోవాలి. మనం అందరూ బాగుండాలి, నేను బాగుండాలి, లోకం బాగుండాలి, కేవలం సర్వేజన సుఖిలో భవంతు వగేరా వగేరా అనుకుని లాభం లేదు. చెంపదెబ్బలు వేసుకోవడం, యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ పాప హరో దేవ జయ జగదీశ హరే విషయ వికారమిటావో, ఆ విధంగా ప్రార్థనల ద్వారా కాకుండా మనం ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాము. అందుకనే ఆదిశంకరాచార్యులు వారు ఏమన్నారండి, భజగోవింద శ్లోకాల్లో మొట్టమొదటి శ్లోకాన్ని మర్చిపోకుండా ఎప్పుడు కూడా మీరు పెట్టుకోండి. అక్కడ వ్యాకరణ సూత్రము, కేవలము వ్యాకరణం పదాలు, సంస్కృత పదాల ద్వారా మీరు ఏదో భగవంతుని మహావాక్యాలు అనుకుని ముందుకెళ్ళిపోతున్నారు. కానీ దాని అర్థము తెలియకుండా ఉన్నట్లయితే మీకు చిట్ట చివరి శ్వాస విడిచిపెట్టే సమయంలో భయంకరమైన మృత్యువుని ప్రసాదిస్తుంది. ఎందుకంటే నేనేమి చేయలేదు కదా. ఏమంటే భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే, మూఢ అన్నాడు అక్కడ. అందుకనే మూఢ అంటే ఈ నేత్రాన్ని తెరుచుకున్నటువంటి వాడిని మూఢ. గీతలో అసమ్మూఢ, అమూఢ అనే శ్లోకాలు వస్తాయి, అది కూడా మనం చర్చించుకుందాము. మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే, కాలుడు అంటే మృత్యువు. యమధర్మరాజు ఇతరముక్తులు వచ్చేస్తున్నాడు, పాశాన్ని విసురుతున్నాడు. ఆ సమయంలో నీకు అర్థము కానటువంటి ఈ వ్యాకరణ సూత్రాలు, ఈ శ్లోకాలు, ఇవన్నీ మీరు ఇప్పటి వరకు అర్థం తెలుసుకోలేదు, అది మీ జీవితాన్ని ఉద్ధరించడానికి ఎందుకు పనికిరాదు, మీకు రక్షించదు అని చెప్పి ఆదిశంకరాచార్యులు వారు చెప్పడం జరిగింది. ఓకేనండి, ఇక్కడితో మన చర్చను ముగించుకుందాము. తదుపరి ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న విషయాన్నే ఇంకా ముందుకు తీసుకుని వెళదాం. ఎందుకంటే మీకు ఒక్కొక్క భగవంతుడి యొక్క అసాధారణ గుణం అన్నమాట. భగవంతుడి యొక్క అసాధారణ గుణాలన్నీ మనం చర్చించుకున్నాం అనుకోండి, ఈ గుణాలు నేను నమ్ముకున్న దేవతలో లేవు, నేను నమ్ముకున్న ఒక సాధువు సంతులో లేదు, ధర్మస్థాపకులలో లేవు. కాబట్టి భగవంతుడు ఒక్కడేని మీరు అర్థం చేసుకుంటారు. ఆ తర్వాత మనం భగవంతుని యొక్క సత్యస్వరూపాన్ని, స్పష్టమైన పరిచయాన్ని, నామ రూప దేశ కాల గుణ కర్తవ్య సంబంధాలని స్పష్టంగా తెలుసుకొని మన భగవంతుని మార్గంలో ప్రయాణం చేసి మన జీవితాన్ని
ఏమంటే 3 పువ్వులు 6 కాయలుగా తీర్చిదిద్దుకొని ఈ జీవితంలో బ్రహ్మాండమైన జీవితాన్ని పొందుతూ అనుభవం చేసుకుంటూ తదుపరి మన జన్మలు శ్రేష్టమైన జన్మలు, దైవీ సంస్కారాలతో కూడుకున్న జన్మలు సత్య త్రేతాయుగాల్లో మనం తీసుకోవాలి. ఇదండి జరిగేది అనమాట. మనం ఎందుకంటే ఒక లక్ష్యం, ఒక గమ్యం పెట్టుకొని ముందుకు వెళ్తాం. ఈ చర్చతో అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఆత్మ ఒకదానికంటే మరొకటి ఎట్లా శ్రేష్టము సవివరంగా విశ్లేషించారు. వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.